హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదేం దరిద్రమో కానీ ఏసీ లేకపోవడం వల్ల రూమ్లో చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా దరిద్రంగా ఉంది. కానీ తప్పట్లే. ఈరోజు మా రూమ్లో అతను అంటే నాతో పాటు 1.5 year నుంచి నా రూమ్లోనే ఉన్న అతను రాయచోటి అతను. సో ఈరోజు ఆఫర్ వెళ్ళిపోతున్నాడు. ఈరోజు వెళ్తే ఇంకో 2 months తర్వాత వస్తాడు. ఆ లోపు నేను కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతా. అంటే వేరే ఇల్లు కట్టిస్తున్నామని చెప్పాను కదా, ఆల్రెడీ మీకు వీడియోస్లో చూసే ఉంటారు. ఒకవేళ చూడకుండా ఉంటే నా శాలరీ వీడియో కానీ లేదంటే నా రూమ్ టూర్ వీడియో కానీ ఒకసారి చూడండి. దాంట్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో అక్కడికి వెళ్ళిపోతాను అనమాట. అక్కడికి వెళ్ళిపోయానంటే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అండ్ ఏసీ కూడా ఉంటుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్టార్ట్ అయ్యేలోపు నేను ఇంటికి వెళ్ళిపోతానండి పక్కా. కానీ ఉన్నన్ని రోజులు కొంచెం చల్లగా ఉంటుంది అక్కడ. ఇక్కడ మాత్రం 3 years నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదే మాదిరి ఉంటుంది. బయటికి వెళ్తే బయట వేడికి తట్టుకోలేక చెమటలు గారిపోతాయి. రూమ్లోకి వస్తే రూమ్లో అదే మాదిరి ఉంటుంది సేమ్. చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఫ్యాన్ వేసుకున్నా కూలర్ వేసుకున్నా కూడా అవి గాలి ఇక్కడే తిరిగి మాకు చాలా ఇబ్బందిగా ఉందిలేండి. అది మీకు చెప్తే అర్థం కాదు. ఇక్కడ ఇబ్బంది పడుతున్నామంటే మళ్ళీ అది సింపతి కోసం అనుకుంటారు మీరు. సింపతి అయితే కాదు, ఇక్కడ సిచ్యువేషన్స్ మీకు చూపిస్తున్నా. ఇక్కడ సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి డ్రైవర్లకి. అండ్ వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే పంపించేస్తారు. నేను కాకపోతే ఇంకొకరు అనుకుంటారు. అందుకని చెప్పేసి మనకున్న ప్రాబ్లమ్స్కి మనం ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నాం. ఓకే, ఫైనల్గా లాస్ట్ అండ్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు వీడియో నా రూమ్లో అతను సాపర్ వెళ్తున్నాడు. 1.5 year అయింది. 1.5 year నుంచి ఇదే రూమ్లో ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ తిరుగుతూ, అతని డ్యూటీలు అతనికి నా డ్యూటీలు నాకు వెళ్ళేసి హ్యాపీగా వచ్చేసి కాసేపు ఏదన్నా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ ఇద్దరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. వెళ్ళిపోతా ఉంటే కొంచెం బాధ వేస్తుందంటే బాధే. నాతో పాటు ఇంట్లో ఒక అతనుగా, మా ఇంట్లో అతనుగా ఇద్దరం కూర్చొని తిని, ఇద్దరం కలిసి ఏదైనా తెచ్చుకొని చేసుకొని తిని కలిసిమెలిసి ఉండేటోళ్ళం అన్నదమ్ముల్లాగా. కానీ వెళ్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంది. అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కలుస్తున్నాడంటే. అతను వెళ్ళిపోతే వంటలు మాత్రం చేసుకోలేము. సో ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్గా మటన్ కర్రీ చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయినా. మా కోయిటి వాళ్ళు ఇచ్చారనమాట. ఇది ఆల్రెడీ కట్ చేసి పెట్టి ఉంటారు, 1 kilo వరకు ఉంటుంది. ఎప్పుడన్నా చేసుకొని తినండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు ఇలాగా. అతను వంటలు ఎరగదీస్తాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా చేసుకొని కుమ్మేద్దాం. వేడి నీళ్ళలో పోసి వేడి చేసుకోవాలి, అంటే కరిగిపోతుంది రైస్ గిన్నె. టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ. అతనికి ఫుడ్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాము. సో నాకైతే ఫుడ్ ఇస్తారు ఇంట్లో నుంచే, కోవిటి వాళ్ళు ఇస్తారు నాకు. మధ్యాహ్నప్పుడు రసము, తెల్లన్నము అండ్ ఉల్లగడ్డల తాలింపు. సో మేము చేసుకున్న మటను బాగుంటుంది అనమాట. ఇంకా తెల్లన్నంలోకి చెప్పాల్సిన అవసరంలే. ఎరగ తీసిండు మటన్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది, స్పైసీగా. సో చూస్తున్నారు కదా, మీకే అర్థమైపోతుంది. చూస్తూ ఉంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఎరగ తీసాం. వేడి వేడి అన్నంలో లాస్ట్ అండ్ ఫైనల్ రూమ్లో ఏదైనా చేసుకుని తినారంటే, మా రూమ్మేట్ ఇంటికి పోతున్నాడు కాబట్టి ఫైనల్ టచ్ మటన్. ఎట్టున్నదో చూడాలి. కాలిపోతుంది. ఎందుకు ఎట్లా ఉంది ఇది? సూపర్. ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడు చేసుకోవాలా. చిన్న చిన్న బాగుండు ఒకటి. పర్లే, ఎవరేది. ఇదే లాస్ట్ టైం రూమ్లో ఏం చేసుకునేది ఉండదు. మా
మమ్మీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నేను ఎప్పుడు వెళ్తాను ఇంటికి? బ్యాగ్ రెడీ అయిపోయింది. దీనికి నైలాన్ చుట్టం కాదు, నైలాన్ ఇక్కడ చుట్టుకొని ప్యాక్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే దినారు పెట్టి మళ్ళీ అక్కడ ఖచ్చితంగా ప్యాకింగ్ అయితే చేయించాలి. సో మనం ఇట్లా నైలాన్ తెచ్చుకొని గట్టిగా ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది. కిలోస్ వెయిట్ వేసుకోవడానికి మిషన్ తీసుకొని వచ్చాడు. ఇది వచ్చేసి 26 కేజీలు ఉన్నది. 25 కేజీలు 26 కేజీలు అటు ఇటుగా. ఇది వచ్చేసి 19 కేజీలు ఉంది. అంటే మొత్తం టోటల్ లగేజ్ వచ్చేసి 45 కేజీలు అలవాడు. నేను మా మేడం ఫర్వానీ దొడుకొని వచ్చింది, నువ్వు ఇంటికి వెళ్తున్నావు అని చెప్పేసి నేను ఆ ట్యూషన్ అయిపోయింది 5 గంటలకే. మేడం మెసేజ్ చేసింది, వెయిట్ చేసివా ఫర్వానియాకి వెళ్ళాలని చెప్పేసి. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? బయలుదేరుతున్నావా? అప్పుడే 6లో పోతున్నావా? ఎవరు వస్తున్నారు నీతో పాటు? చాలా బాధ వస్తుంది అసలు. నువ్వు వెళ్ళే టయానికి కరెక్ట్గా నేను ఇంట్లో కూడా లేను ఈరోజు. హ్యాపీ జర్నీ, జాగ్రత్త, అందరిని అడిగినా అని చెప్పి ఇంటికాడ. ఒకవేళ మళ్ళీ వస్తే కలుద్దాం ఖచ్చితంగా. నేను ఇండియాకి వస్తే కలుద్దాం ఇండియాలో, ఓకేనా? చాలా బాధ వస్తుంది అసలు. ఇంక రోజు నీతో మాట్లాడే వాళ్ళు నా ఇంకా అయ్యో. సరే ఓకేలే, హ్యాపీ జర్నీ, జాగ్రత్తగా వెళ్ళేసిరా. వెళ్ళినాక ఫోన్ చేయి, ఓకేనా? ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్, జాగ్రత్త. మా మేడం నేను అనుకోలే అసలు. మా రూమ్లో అతను 6:37కి అట్లా ఎయిర్పోర్ట్కి వెళ్తా అని చెప్పాడు. అంటే 9:30 ఫ్లైట్. 2 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలా. సో 3:30 నుంచి 5:30 వరకు ట్యూషన్ ఉంటుంది పిల్లలకి. ట్యూషన్ అయిపోయిన తర్వాత ఎలాగో నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి నేను ఆ ప్లానింగ్తో వచ్చేసా. కానీ మా మేడం కరెక్ట్గా 5:30కి రూమ్ దగ్గరికి రాగానే మెసేజ్ చేసింది అనమాట. ఆ మెసేజ్ కూడా చూపిస్తా. మెసేజ్ చేసి శివ వెయిట్ ఫర్ మీ అని చెప్పేసి లొకేషన్ పంపించింది. సో ఆ మెసేజ్ పంపించడం వల్ల నేను వెయిట్ చేసిన. ఫర్వానియాకి అంటే షూకుల దగ్గర దొడుకొచ్చింది అనమాట. చూడండి అవన్నీ షూకులు. నేను ఇక్కడ బండి పార్క్ చేసుకుని, అంటే పార్కింగ్ లేదు బండికి, సో ఇక్కడైతే ఉన్నా అనమాట. ఇదంతా ఫర్వానియా అనే ఏరియా మొత్తం. ఇక్కడ లూలు సెంటర్లు మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి, అరబీ వాళ్ళకి సంబంధించినవి, సెల్ షాపులు అవి ఇవి. సో అక్కడికి లోపలికి అయితే వెళ్ళుండదు. సో అలా లోపలికి వెళ్ళిపోయింది అది మా మేడం. దానివల్ల కొంచెం రూమ్లో అతను వెళ్ళేది కూడా నేను అక్కడికి వెళ్ళి అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వలేకపోయినా. చాలా బాధ వస్తుంది అసలు, అతని దగ్గర ఉండి పంపించలేకపోతున్నానని చెప్పేసి. ఈరోజే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇద్దరం కూర్చొని తిన్నాం హ్యాపీగా. చెప్పుకోలేకపోతున్నా ఆ బాధ. అంటే ఒక అన్న తమ్ముడు ఎలా అయితే ఉంటారో అలా ఇద్దరం ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం కానీ, ఇద్దరం మాట్లాడుకోవడం కానీ, ఇద్దరం కలిసి మెలిసి తినటము, ఒకే టైంలో ఉన్నప్పుడు ఇద్దరం తినటము, ఒకవేళ ఒక టైంలో లేకపోయినా కూడా అతను చేసిన కూర కానీ, నాకు పెట్టించిన కూర కానీ ఇద్దరం షేర్ చేసుకొని అతనికి కొంచెము నాకు కొంచెము పెట్టి, అది ఉంది తిను, ఇది ఉంది తిను, జమ్యా నుంచి అయినా తీసుకొని వచ్చానా, పకోడా తీసుకొని వచ్చానా, బిర్యానీ తీసుకొని వచ్చానా అని చెప్పేసి ఎక్కడికన్నా ఇండియన్ హోటల్స్ కనిపించినప్పుడు ఇద్దరం కలిసి తీసుకొచ్చుకొని కలిసి తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంకో 2 months అతను తిరిగి రావచ్చు రాకపోవచ్చు, కానీ 2 months చాలా బాధగా ఉంటుంది. ఒక్కడనే సింగిల్గా ఉండాలి రూమ్లో, నెట్టు రాదు అండ్ ఏసీ లేదు. ఎట్లా ఉండాలి ఏం అర్థం కావట్లేదు. కానీ తప్పట్లా. అతనితో ఇంతవరకు ఒక సెల్ఫీ కూడా తీసుకోవాలి. వీడియోస్లో అక్కడక్కడ కనిపించుంటాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క సెల్ఫీ తీసుకున్నా బాగుండు.
షెట్ షెట్ షెట్. సరే ఓకే, ఏం చేద్దాం, హ్యాపీగా వెళ్ళేసి వస్తే చాలు. ఈ వీడియో అతను కూడా చూస్తాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ బా. నిన్ను ఏదన్నా ఇబ్బంది పెట్టున్నా, నిన్ను ఏదన్నా బాధ పెట్టున్నా సారీ. ఇట్లా రూమ్లోకి వచ్చేదానికి మనిషి లేడు. మామూలుగా అయితే రూమ్లోకి వచ్చితే మనిషి లేకపోతే వస్తాడులే మళ్ళీ అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది, ఆ మనిషి డ్యూటీకి ఏమో వెళ్ళాడు అని చెప్పేసి. తప్పించుకున్నాడు అయితే. మొత్తం ఫుల్ హార్ ఉంటుంది రూము, దరిద్రంగా ఉంటుంది, చిన్న వేడి ఉండదు. సో పోయిన సంవత్సరం ఉన్నాడు, బాగా అడ్జస్ట్ అయినాడు. ఈ సంవత్సరం సమ్మర్కి మాత్రం తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటి దగ్గర వానలు స్టార్ట్ అయినాయి కాబట్టి, ఇంటికాడ ఎండలు తక్కువ ఉంటాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటాడు, ఇంకా ఎంజాయ్ చేస్తాడు ఫుల్గా. అండ్ మీ దగ్గర నుంచి కూడా మీ ఫ్రెండ్స్ చాలామంది అట్లా బయటికి వెళ్తూ ఉంటారు కదా, నాకు కొంచెం బాధగా ఉంది. తప్పదు, ఏం చేయలేం. ఉంటా మరి, బాయ్, జై హింద్.